పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై దాడి చేయడానికి ఉన్న మార్గాలను భారత్ అన్వేషిస్తోంది. దాడి ఎప్పుడు, ఎలా, ఎక్కడ చేయాలన్న దానిపై ప్రభుత్వం సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. అయితే భారత్ వెంబడి ఉన్న నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్తాన్ భారీగా సైనిక బలగాలు, గగనతల రక్షణ వ్యవస్థలు సహా అనేక ఆయుధాలను మోహరించింది. ఈ నేపథ్యంలో భారత దళాలకు పెద్దగా నష్టం జరగకుండా పొరుగు దేశాన్ని శిక్షించడం ఎలా అన్నది కీలకంగా మారింది. మధ్య ఆసియాలో పెద్దగా ప్రాచుర్యంలో లేని ఒక వైమానిక స్థావరం ఈ విషయంలో మనకు అక్కరకొస్తుందని సైనిక వ్యూహకర్తలు చెబుతున్నారు. పాక్పై నిఘాకు అవసరమైతే వైమానిక దాడికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. పాక్ ఎప్పుడు భారత్లో ఉన్న తూర్పు సరిహద్దులను బలోపేతం చేయడంపై దృష్టి పెడుతుంటుంది. ఆఫ్ఘనిస్తాన్ వెంబడి ఉన్న పశ్చిమ, ఉత్తర సరిహద్దులను పెద్దగా పట్టించుకోదు. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల అస్త్రాల్లో అత్యుత్తమైన వాటిని భారత్తో ఉన్న సరిహద్దుల వెంబడే పాక్ మోహరించింది. అందువల్లే 2011లో అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ను హతమార్చడానికి అమెరికా దళాలు రెండో వైపు నుంచి సునాయాసంగా పాక్లోని అబోటాబాద్కు చేరుకున్నాయి. ఇది జరిగి 14 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అదే పరిస్థితి. దీన్ని భారత్ సొమ్ము చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పాక్ బలహీన సరిహద్దులను సద్వినియోగం చేసుకోవాలంటే భారత్ ఆయనీ వైమానిక స్థావరాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఇది మన దేశానికి అనేక వ్యూహాత్మక లక్ష్యాలను నెరవేర్చగలదు. ఆయనీలో భారత్ మోహరింపులకు దిగితే పాక్ తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. గగనతల రక్షణ వ్యవస్థలు, ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల అస్త్రాల్లో కొన్నింటిని తూర్పు సరిహద్దు నుంచి ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లోకి తరలించాల్సి ఉంటుంది. ఇది పాక్ సైనిక వనరులపై భారం పెంచుతుంది. ఆయనీ స్థావరం నుంచి భారత్ పాక్లోకి నిఘా, గూఢచార్య కార్యకలాపాలను సాగించవచ్చు. ఈ స్థావరం పేషావర్ 500 కిలోమీటర్లు, ఇస్లామాబాద్ పాక్ ఆక్రమిత కాశ్మీర్కు దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాక్ గగనతలంలోకి చేరడానికి భారత్ ఆఫ్ఘాన్ గగనతలంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. అయితే ఆఫ్ఘాన్ వద్ద ఆధునిక గగనతల రక్షణ వ్యవస్థలు లేకపోవడం వల్ల భారత యుద్ధ విమానాలు సులువుగానే ఈ పనిని చేయగలుగుతాయి. పీఓకేకు దక్షిణ తజకిస్తాన్కు మధ్య ఎవరికీ చెందని భూభాగం ఉంది. దీన్ని వఖాన్ కారిడార్గా పేర్కొంటారు. ఆ ప్రాంతం గుండా పీఓకేలోకి చొరబడేందుకు భారత వాయుసేనకు అవకాశం ఉంది. పైలట్లకు ముప్పు కలగకుండా మానవ రహిత విమానాలైనా మన దేశం పంపొచ్చు. చివరి మార్గంగా ఆయనీ వైమానిక స్థావరం నుంచి దాడులను భారత్ చేపట్టొచ్చు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.